కావలి రూరల్ మండలం రుద్రకోట గ్రామ సచివాలయం నందు జరిగిన రెవెన్యూ సదస్సుల కార్యక్రమంలో పాల్గొన్న కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సచివాలయం దగ్గర ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే అధికారులతో కలిసి రెవెన్యూ సదస్సులో పాల్గొని ఆర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీఓ వంశీకృష్ణ, కావలి మండల స్పెషల్ ఆఫీసర్ మల్లారెడ్డి, ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్, కావలి రూరల్ సిఐ రాజేశ్వరం, రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విజయవంతం చేస్తా కోరుతున్నాను. మన లోకల్ సర్పంచ్ ఎంపీటీసీ వాళ్ళ స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాను. గ్రామ నాయకులందరికీ, ప్రజలందరికీ స్టేజ్ చిన్నది, ఒకరిని పిలిచి ఒకరిని పిలవకపోతే బాగుండదు. అడంగల్ 1B రిజిస్టర్ 22A జాబితాలను అందుబాటులో ఉంచుతారు. 2019కి ముందు భూమి రికార్డులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? తోటి ఆఫీసర్స్కి అందరికీ నా నమస్కారం. నేను డాక్టర్ ఎన్ మల్లారెడ్డి, ఇక్కడ ఈ మండలానికి స్పెషల్ ఆఫీసర్ని. నాకు మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి, ఆర్డీఓ గారికి, మన ఎంఆర్ఓ గారికి చాలా సంతోషం మీరు ఇక్కడికి వచ్చినందుకు. సార్, మాది ఒక చిన్న మనవి, నా ఒక్కరిదే కాదు, మా 60 మంది ఎస్టీ గ్రామ ప్రజలది. మాకు రెవెన్యూ పాత రోజుల్లో అప్పుడు మా నాన్నకి, మా తాతలకి 120 ఎకరాలు భూమి మామిడి ఖాళీ స్థలాలు ఇచ్చారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారి హయాంలో మామిడి మొక్కలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు వచ్చి బాగా డెవలప్మెంట్ చేశారు. అక్కడ వచ్చిన సమస్య ఏంటంటే మాకు పట్టాలు లేకుండా చేశారు. ఎంఆర్ఓ గారి సైన్ కూడా లేదు దాని మీద. అది ఏందని అడిగితే ఇది ఫారెస్ట్ లెక్కలో ఉందండి, మీకు రాదు అంటున్నారు. మాకు రైతు భరోసా రావటం లేదు. మాకు దానివల్ల ఏ ఉపయోగం లేదు సార్. మీరు మాత్రం దయించి మా వాళ్ళకి అందరికి పట్టాలు ఇప్పియాలా. అందులో 90 ఎకరాలు సాగు భూమి ఉంది, 30 ఎకరాలు మాత్రం ఖాళీగానే ఉంది. నేల బావులు ఉంటే అయ్యేమో పూడికలు కూడా ఇదైపోయినాయి, కరెంట్ లేదు. ఎమ్మెల్యే గారు మీరు దయించి మా ఎస్టీలను ఆదుకోవాలని కోరుకుంటున్నాను సార్. రెవెన్యూ సదస్సులు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము రెవెన్యూ సమస్యలు మనకు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మన గవర్నమెంట్లో, ఏ గవర్నమెంట్ అయినా సరే, ముఖ్యంగా మన గవర్నమెంట్లో 40% వరకు మనకు రెవెన్యూ దాని మీదనే మనకి అర్జీలు రావడం కానీ, దాని మీద ప్రాబ్లమ్స్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. సో మీరందరూ కూడా మామూలుగా ఇన్ జనరల్గా తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ కానీ, లేదా ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ కానీ, లేదా కలెక్టరేట్లో మన సోమవారం జరిగే పీజీఆర్ఎస్ మీటింగ్లో కానీ మీరందరూ కూడా తిరగడం జరుగుతుంది. సో అవన్నీ కాకుండా డైరెక్ట్గా ఇక్కడికే, అంటే మీ గ్రామంలోకే వచ్చి ఒక రోజంతా కూర్చొని పొద్దున 9 గంటల నుంచి రాత్రి 5 గంటల వరకు మీకున్న సమస్య, అర్జీ ఏదైనా సరే అదన్నీ కూడా క్లియర్ చేయడానికి ఇక్కడ రావడం జరిగిందండి. సో మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఈ గవర్నమెంట్లో మనకి మీది ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కానీ మీరు ఏదైనా మిటేషన్ కానీ అప్లై చేసినా, అంటే ఏదైనా ఒక సర్వీస్ రిక్వెస్ట్ అప్లై చేసినా, మీకు ఏదైనా ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ కావాలంటుంది, లేదా డెత్ సర్టిఫికేట్ కావాలంటుంది. సో ఈ రోజు మీరు ఏదైతే అప్లై చేస్తారో మిటేషన్స్ అవన్నీ కూడా మీకు ఉచితంగా చేయబడతాయండి, ఆ సర్వీస్ అని వెరిఫై చేసిన తర్వాత. సో మామూలుగా అయితే మీరు దానికి కొంత డబ్బు కట్టాల్సి ఉంటుంది. మామూలు సచివాలయంలో మీరు ఒకవేళ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పండుగ డిసెంబర్ 6తో స్టార్ట్ అయింది. రాబోయేది నూతన సంవత్సరం, రాబోయేది పండుగ నెల. దేశమంతా పండుగ జరుపుకుంటున్నారు. అదేవిధంగా రైతులు కూడా పండుగలు జరుపుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల యొక్క సమస్యలు, రైతుల యొక్క ఇబ్బందులు, గత పాలకుల యొక్క నిర్లక్ష్యానికి బలైన రైతుల యొక్క సమస్యలన్నీ పరిష్కరించే దిశగా గ్రామాన ఈ రోజున రైతు సదస్సులు నిర్వహించి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా గ్రామంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించిన సమస్యలు, అడంగల్స్ మార్పు కావచ్చు, 1Bల మార్పు కావచ్చు, డిజిటల్ సిగ్నేచర్ల మార్పు కావచ్చు, రిజిస్ట్రేషన్ కంటే కూడా తక్కువ పొలాలు నమోదై ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, సీజీఎఫ్ ల్యాండ్ అసైన్ చేసిన దాంట్లో మార్పులు జరిగి ఉండొచ్చు, రైతులకు సంబంధించినటువంటి భూమికి సంబంధించిన ఎటువంటి వివాదాలైనా ఈ రోజున అర్జీలు తీసుకున్న డేట్ నుంచి
45 రోజుల లోపల పరిష్కరించే దిశగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతు సదస్సులు నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజానీకాన్ని అందరినీ కూడా కోరుకుంటున్నా, మీ ఇంట ఉన్నటువంటి రైతు సమస్యలు ఏవైతే ఉన్నాయో, మీ భూములకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో, గత పాలకుల యొక్క నిర్లక్ష్యంలో, గత పాలకుల దౌర్జన్యాల్లో మీ డిజిటల్ సిగ్నేచర్స్ కానీ, లేదంటే మీ అడంగల్స్ కానీ, మీ 1 కానీ మార్చున్నా, లేదంటే మీ భూమిని ఇతరుల పేరు మీద మార్చున్నా, మీ భూమిని మీ పేరు మీద ఎక్కకుండా ఉన్నా అందరూ కూడా ఈ రోజున అర్జీల రూపంలో సచివాలయంలో ఇస్తే రేపు జనవరి 8వ తేదీకి రైతు సదస్సులన్నీ పూర్తవుతాయి. పూర్తయిన రోజు నుంచి 45 రోజుల్లో జరుగుతుంది. మీరిచ్చిన అర్జీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు వెళ్తుంది. ఇది ఒక అధికారితోనో లేదంటే ఒక వ్యక్తితోనో అయ్యేది కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యవేక్షణలో జరిగేటువంటి ఈ కార్యక్రమం కాబట్టి రైతుల యొక్క సమస్యలన్నీ కూడా పూర్తవుతాయని తప్పకుండా మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ రైతాంగాన్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ రైతు సదస్సులో మీ జీవితాలలో రాబోయేటువంటి సంక్రాంతికి మీ జీవితాలలో వెలుగులు నింపుతూ మీ ఉన్న హృదయాల్లో పడ్డ బాధ, మీరు పడే ఆవేదన అన్నీ తొలగి ఆనందంగా రాబోయే సంవత్సరంలో జీవిస్తారని కూడా ఆశిస్తూ నమస్కారాలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.